నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. ఓం శాంతి. తేదీ 24/2/2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి, ప్రేమించండి. ఎందుకంటే మిమ్మల్ని సదా సుఖవంతంగా చేసేందుకు నేను వచ్చాను. బాబా అడుగుతున్నారు ప్రశ్న, అజాగ్రత్తగా ఉండు పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు స్వతహాగా వెలువడుతూ ఉంటాయి? జవాబు, నా భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది, స్వర్గంలోకైతే వెళ్తాను కదా అను మాటలు వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి. పురుషార్థం చెయ్యు పిల్లల మాటలు ఇలా ఉండవు అని బాబా అంటున్నారు. ఉన్నత పదవి పొందే పురుషార్థం చెయ్యాలి. ఉన్నతి పదవి ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. పాట, చిన్ననాటి రోజుల్ని మర్చిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఒక చరణమును అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన తండ్రివారిగా అయ్యారు. కల్పమంతా హద్దు తండ్రివారిగా ఉండినారు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రివారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రిని వదిలేస్తే అనంతమైన వారసత్వం లభించదు. భలే, మీరు అర్థం చేయించిన కొద్దిలో ఎవరూ తృప్తి చెందరు. మనుషులు ధనాన్ని కోరుకుంటారు. ధనం లేకుంటే సుఖం ఉండదు. ధనం కూడా ఉండాలి, శాంతి కూడా ఉండాలి, వ్యాధి లేని శరీరం కూడా ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఏముందో, రేపటి రోజు ఏం జరుగుతుందో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనము అతి సమీపంలో ఉంది. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోని లేవు. వినాశనం దగ్గర ఉందని అర్థం చేసుకున్నా ఏం చెయ్యాలో ఎవరికీ తెలియదు. యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చని, కొంచెం నిప్పు కణం అంటుకుంటే విస్ఫోటం జరగటంలో ఆలస్యం ఉండదని, ఈ పాత ప్రపంచం సమాప్తం అయ్యే తీరుతుందని పిల్లలైన మీకు తెలుసు. అందువలన ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా హర్షితంగా ఉంటారు. బాబా అంటున్నారు, దేహాభిమానం వలన తండ్రిని మరిచి దుఃఖాన్ని అనుభవిస్తారు. బేహద్ తండ్రిని ఎంత స్మృతి చేస్తారో ఆ తండ్రి నుండి అంత సుఖం తీసుకుంటారు. ఇటువంటి లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే మీరిక్కడికి వచ్చారు. రాజు రాణుల పనివారిగా అయ్యేందుకు, ప్రజల నౌకర్లు చాకర్లుగా అయ్యేందుకు చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెయ్యి పురుషార్థము కల్పాంతరాలకు స్థిరంగా ఉంటుంది. తాము ఎంత పురుషార్థం చేస్తారో చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. స్వర్గ వారసత్వం ఏ మధురమైన తండ్రి నుండి లభిస్తుందో ఆ తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఆధారం అంతా ఒక్క స్మృతి పైనే ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది.
ఇప్పుడు చాలా సమీపానికి చేరుకున్నామని భావిస్తారు. అలసిపోయినప్పుడు గమ్యం ఇంకా ఎంత దూరం ఉందో తెలియదని అనుకుంటారు. చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది. ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటారో అది ఈ ప్రపంచానికి తెలియదు. భగవంతుడు ఎవరని అంటారో కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఓ భగవంతుడా అని పిలుస్తూ కూడా ఉంటారు. ఒకవైపు పిలుస్తూ మరోవైపు రాయి రప్పల్లో ఉన్నారని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనము తండ్రి వారిగా అయిపోయాం. తండ్రి మతమును అనుసరించాలి. భలే విదేశంలో ఉండినా అక్కడ నివసిస్తున్నా కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తుంది. బాబా స్మృతి ద్వారా తప్ప ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వలేదు. బాబా, మేము మీ నుండి సంపూర్ణ వారసత్వం తీసుకుంటామని, మమ్మా బాబా ఎలా అయితే వారసత్వాన్ని తీసుకుంటారో అలా మేము కూడా పురుషార్థం చేసి వారి గద్దీపై తప్పకుండా కూర్చుంటామని, మమ్మా బాబా రాజరాజేశ్వరులుగా అయితే మేము కూడా అవుతామని పిల్లలు అంటారు. అందరికీ ఒకే పరీక్ష ఉంటుంది. కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే మీకు నేర్పించబడుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగం ద్వారా చాలా బలం లభిస్తుందని మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఏదైనా వికర్మ చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తామని, పదభ్రష్టులుగా అయిపోతామని మీకు తెలుసు. స్మృతిలోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. సద్గురువుని నిందింపచెయ్యు వారికి స్థానం లేదు అనే గాయనం కూడా ఉంది. వారు గురు నిందకులు అని అంటారు. నిరాకారం గురించి ఎవరికీ తెలియదు. భక్తులకి ఫలం ఇచ్చేవారు భగవంతుడే అని గాయనం కూడా ఉంది. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ భక్తులే. భక్తులే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. భక్తులకు భక్తుల ఫలం ఇవ్వలేరు. భక్తులు భక్తులకి ఫలమునిస్తే మళ్ళీ భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారు? ఇది భక్తి మార్గము. అందరూ భక్తులే. భక్తులకి ఫలం ఇచ్చేవారు భగవంతుడు. అంతేగాని ఎక్కువ భక్తి చెయ్యువారు తక్కువ భక్తి చెయ్యువారికి ఫలితాన్ని ఇస్తారని కాదు. భక్తి అనగా భక్తి. రచనకు వారసత్వమును ఎలా ఇస్తారు? వారసత్వం రచయిత ద్వారానే లభిస్తుంది. ఈ సమయంలో అందరూ భక్తులే. జ్ఞానం లభించినప్పుడు భక్తి దానంతకదే వదిలిపోతుంది. జ్ఞానం నిలుస్తుంది. జ్ఞానం లేకుంటే సద్గతి ఎలా అవుతుంది? అందరూ తమ లెక్కాచారాన్ని చుక్తా చేసుకొని వెళ్ళిపోతారు. వినాశనం చాలా సమీపంలో ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దానికి ముందే పురుషార్థం చేసి తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి. మనము పవిత్ర ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. బ్రాహ్మణులుగా అయ్యేవారే నిమిత్తంగా అవుతారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుంటే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వాన్ని ఇచ్చేందుకే తండ్రి పిల్లల్ని రచిస్తారు. శివబాబా పిల్లలము మనమే కదా. పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకే సృష్టిని రచిస్తారు. వారసత్వం శరీరధారులకే ఇస్తారు కదా. ఆత్మలైతే ఉపరి భాగంలో ఉంటాయి. అక్కడ వారసత్వము లేక ప్రాలబ్ధము అనే మాటే ఉండదు. బాబా అంటున్నారు, మీరిప్పుడు పురుషార్థం చేసి ప్రాలబ్ధాన్ని తీసుకుంటున్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తూ ఉంది. బాంబులు ఊరికే ఉంచుకునేందుకు తయారు చేయలేదు. బాంబులు చాలా ఎక్కువగా తయారవుతూ ఉన్నాయి. బాబా అంటున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయమని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు. అలా చేయకుంటే చివర్లో చాలా ఏడవలసి వస్తుంది. రాజ్య విద్య పరీక్షలో ఎవరైనా పాస్ అవ్వకుంటే రోషంగా కోపంగా వెళ్ళి నీటిలో మునిగి మరణిస్తారు. ఇక్కడ కోపగించుకునే మాటే లేదు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. మనము ఎలా తయారవుతామో కూడా తెలిసిపోతుంది. తండ్రి కర్తవ్యం పురుషార్థం చేయించడం. పిల్లలంటారు, బాబా మేము కర్మ చేస్తూ స్మృతి చేయటం మర్చిపోతాము. మరి కొంతమంది స్మృతి చేసేందుకు సమయం లభించదని అంటారు. కనుక బాబా అంటున్నారు, సమయం కేటాయించి తండ్రిని స్మృతి చెయ్యండి. మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా బాబాని స్మృతి చేసేందుకు ప్రయత్నం చెయ్యాలి. అందరూ కలిసి కూర్చుంటే స్మృతి చాలా బాగా ఉంటుంది. సమయం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం.
ఎవరైనా విదేశాలకి వెళ్తే అక్కడ కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. బాబా అంటున్నారు, మన్మనా భవ, నన్ను స్మృతి చేస్తే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయం స్మృతి. ఎక్కడికి పోవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. కానీ పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చెయ్యలేరు. అందరూ వచ్చి ఈ క్లాసుల్లో చదువుకోలేరు. మంత్రం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి దారి తెలిపించారు. కానీ సెంటర్కి వస్తే కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు. ఏ కారణంతోనైనా రాకుంటే వర్షం పడుతుంది, కర్ఫ్యూ ఉంటుంది, ఎవరు బయటికి వెళ్ళలేరు. అటువంటప్పుడు ఏం చేస్తారు? తండ్రి అంటున్నారు, అయినా పర్వాలేదు, శివుని మందిరానికే వెళ్ళి అభిషేకం చేసే అవసరం లేదు. మీరు ఎక్కడ ఉన్నా స్మృతిలో ఉండండి. కూర్చుంటూ లెగుస్తూ స్మృతి చెయ్యండి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని, దేవతలుగా అవుతారని ఇతరులకు కూడా చెప్పండి. 2 పదాలున్నాయి. రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వాన్ని తీసుకోవాలి. రచయిత వారొక్కరు మాత్రమే. ఇది చాలా సహజమైన దారి. తండ్రిని స్మృతి చెయ్యు మంత్రం లభించింది. తండ్రి అంటున్నారు, ఈ బాల్యాన్ని మర్చిపోరాదు. ఈరోజు నవ్వుతారు, రేపు తండ్రిని మర్చిపోతే ఏడవలసి వస్తుంది. తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి. చాలామంది అంటారు, ఎలా అయినా స్వర్గంలోకి వెళ్తాం కదా, భాగ్యంలో ఏముంటే అని అంటారు. అటువంటి వారిని పురుషార్థులని అనరు. మనుషులు ఉన్నత పదవి పొందేందుకే పురుషార్థం చేస్తారు. ఇప్పుడు తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తూ ఉంటే అజాగ్రత్తగా ఎందుకు ఉండాలి? బాబా అంటున్నారు, పాఠశాలలో చదువుకోకుంటే భవిష్యత్తులో బరువులు మోసేవారిగా అయిపోతారు. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే ప్రజల్లో నౌకర్లు చాకర్లుగా అవుతారు. ఆ మాత్రానికే సంతోషపడరాదు. పిల్లలు సన్ముఖంలో తాజాగా తయారై వెళ్తారు. చాలామంది బంధనాల్లో ఉన్నారు, అయినా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చొని స్మృతి చేస్తూ ఉండండి. మృత్యు చాలా సమీపంగా ఉందని ఎంతగానో చెప్తున్నారు. అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమైపోతుంది. యుద్ధం రగులుకోవటం ప్రారంభమైపోతుందని అనిపిస్తుంది. రేడియో ద్వారా కూడా సమాచారం వెలువడుతుంది. ఏ కొంచెం గడబిడ జరిగినా మేము ఇలా చేస్తాము, అలా చేస్తామని బెదిరిస్తారు. ఏది జరగక ముందే ఇలా అంటూ ఉంటారు. బాంబుల గర్వం చాలా ఉంది. తండ్రి అంటున్నారు, పిల్లలు ఇంకా యోగ బలంలో గట్టిపడలేదు. యుద్ధం వెంటనే మొదలగుట డ్రామాలో లేదు. పిల్లలు ఇంకా సంపూర్ణ వారసత్వం తీసుకోలేదు. ఇప్పుడు ఇంకా పూర్తి రాజధాని స్థాపన జరగనే లేదు. ఇంకా కొంత సమయం కావాలి. పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. బాబా అంటున్నారు, విమానాలు, రైళ్లు పడిపోతాయి. మృత్యువు చాలా సహజమైపోతుంది. భూమి కంపిస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా భూకంపాలే పనిచేస్తాయి. భూమి కంపించినప్పుడే ఈ భవనాలు మొదలైనవి కింద పడిపోతాయి. మృత్యువుకి ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి. అందుకు తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చెయ్యాలి. బాబా, మీరు తప్ప మాకెవ్వరూ లేరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చిన్న చిన్న పిల్లలకు చెప్పినట్లు తండ్రి కూర్చొని అతి సులభంగా అర్థం చేయిస్తున్నారు. ఇక ఏ ఇతర కష్టమూ ఇవ్వను. కేవలం స్మృతి చెయ్యండి. కామచితిపై కూర్చొని కాలిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని పవిత్రంగా అవ్వండి. మీ ఉద్దేశ్యం ఏమిటని ఎవరైనా అడుగుతారు. అందరి తండ్రి అయిన శివబాబా అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అని చెప్పండి. కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు తండ్రి అంటున్నారు, కేవలం నన్ను స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇంత మాత్రం సందేశం ఇవ్వగలరు కదా. స్వయం మీరు స్మృతి చేస్తే ఇతరులకు స్మృతి చేయించగలరు. మీరు స్వయంగా స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు రుచిగా చెప్తారు, లేకుంటే హృదయపూర్వకంగా చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నా వీలైనంత ఎక్కువగా నన్ను స్మృతి చెయ్యండి.
ఎవరితో కలిసినా వారికి మృత్యువు సమీపంగా ఉందని చెప్పండి. తండ్రి అంటున్నారు, మీరందరూ తమో ప్రధానంగా పతితమై ఉన్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా అవ్వండి. ఆత్మనే పతితంగా అయ్యింది. సత్యుగంలో ఆత్మ పావనంగా ఉంటుంది. తండ్రి అంటున్నారు, స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. ఇక ఇతర ఏ ఉపాయమూ లేదు. ఈ సందేశం అందరికీ ఇస్తూ ఉండినా చాలామందికి కళ్యాణం చేస్తారు. ఇక ఏ ఇతర కష్టమూ ఇవ్వరు. సర్వ ఆత్మలను పావనంగా చెయ్యువారు పతిత పావనులైన తండ్రే. ఉత్తమమైన పురుషులుగా తయారు చేయువారు కూడా తండ్రి మాత్రమే. ఎవరు పూజ్యులుగా ఉండినారో వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో మనం పూజారులుగా అయ్యాము. రామరాజ్యంలో మనమే పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యం అంతమవుతుంది. తండ్రిని స్మృతి చేసినందున మనం పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాం. ఇతరులకు కూడా దారి తెలపాలి. వృద్ధ మాతలు కూడా సేవ చెయ్యాలి. బంధుమిత్రులకి కూడా సందేశాన్ని ఇవ్వండి. సత్సంగాలు, మందిరాలు మొదలైనవి కూడా అనేక ప్రకారాలు ఉన్నాయి. మీదైతే ఒకే విధానము, కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. నిరాకార శివబాబా, సర్వుల సద్గతిదాత అయిన బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. ఇది అర్థం చేయించడం సులభమే కదా. వృద్ధ మాతలు కూడా సేవ చెయ్యగలరు. ఇదే ముఖ్యమైన విషయం. వివాహాలకు, చావులకి ఎక్కడికైనా వెళ్ళండి. వారి చెవిలో ఈ మాట వేయండి. గీతా భగవానుడు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. ఈ మాటలు వినేందుకు అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా చెప్పే అవసరమే లేదు. కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వండి. నన్ను స్మృతి చేయమని తండ్రి అంటున్నారనే సందేశాన్ని ఇవ్వండి. భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావించండి. స్వప్నంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని శబ్దం వినిపిస్తుంది. స్వయం మీరు కూడా ఈ చింతన చేస్తూ ఉంటే మీ నావ తీరానికి చేరిపోతుంది. మనము ప్రాక్టికల్గా అనంతమైన తండ్రి వారిగా అయ్యాము. వారి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇది గుర్తుంటే ఖుషీగా ఉంటాం. తండ్రిని మర్చిపోతే కష్టం అనిపిస్తుంది. తండ్రి ఎంతో సులభంగా తెలుపుతున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అప్పుడు వీరి దారి చాలా సరైనదని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ దారిని ఎప్పుడూ ఎవరూ తెలపలేరు. ఒకవేళ వారు శివబాబాని స్మృతి చేయమని చెప్తే సాధువులు మొదలైన వారి వద్ద ఎవరు వెళ్తారు? మీరు ఇంటి నుండి బయటకు కూడా వెళ్ళలేని సమయం వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరు శివబాబాని స్మృతి చేస్తారో వారు నారాయణ యోనిలో జన్మిస్తారు. లక్ష్మీనారాయణ వంశంలో వస్తారు కదా. పలుమార్లు రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి, ప్రేమించండి. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు? సుఖం లభిస్తే ప్రేమిస్తారు, దుఃఖం ఇచ్చేవారిని ప్రేమించరు. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. అందువలన నన్ను ప్రేమించండి. తండ్రి మతాన్ని అనుసరించాలి కదా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1. సంతోషంగా ఉండేందుకు స్మృతి చెయ్యు శ్రమ చెయ్యాలి. స్మృతి బలము ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది. ప్రీతిగా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. 2. ఉన్నతమైన పదవి పొందేందుకు చదువుపై పూర్తిగా గమనముంచాలి. భాగ్యంలో ఏముంటే అది జరుగుతుందిలే అని భావించక అజాగ్రత్తను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి. బాబా చెప్తున్నారు వరదానము, ఆలోచనకు కర్మకు గల అంతరాన్ని నిర్మూలించే స్వపరివర్తక్ సో విశ్వ పరివర్తక్ భవ. ఆలోచనకు కర్మకు గల అంతరాన్ని నిర్మూలించే స్వపరివర్తక్ సో విశ్వ పరివర్తక్ భవ. బాబా వివరణ చెప్తున్నారు,
యథార్థం కాని వ్యర్థంగా ఉండే ఏ సంస్కారము, స్వభావము, మాటలు, సంపర్కాన్ని అయినా పరివర్తన చేసే యంత్రాన్ని వేగవంతంగా చెయ్యండి. ఆలోచించిన వెంటనే చెయ్యాలి. అప్పుడు విశ్వ పరివర్తన చేసే మిషనరీ వేగవంతమవుతుంది. ఇప్పుడింకా స్థాపనకు నిమిత్తంగా అయిన ఆత్మలు ఆలోచించడంలో, చేయటంలో అంతరం కనిపిస్తుంది. ఈ అంతరాన్ని నిర్మూలించండి. అప్పుడు స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. స్లోగన్: జీవితంలో అనుభూతి అనే కానుకను ప్రాప్తి చేసుకున్న వారే అందరికంటే అదృష్టవంతులు. జీవితంలో అనుభూతి అనే కానుకను ప్రాప్తి చేసుకున్న వారే అందరికంటే అదృష్టవంతులు. అచ్చా. ఓం శాంతి.